శ్రీముఖి జంగిల్ రమ్మీ యాప్ను ప్రమోట్ చేయగా అమృత చౌదరి పలు బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేశారు. ఇక గది కథ. పాపం పోరగాళ్ళు అయితే ఆ బెట్టింగ్ల మీద పైసలు పెట్టి 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 ఉన్న కాడికి ఊడ్చుకపోయింది కథ. ఇక ఓదికేమో ప్రాణము నీవని ఊపిరి నీదని నిన్నే నమ్మి తినే ఉన్న కాడికి ఊడ్చి నీకై దారా పోసి తినే ఎట్లా పోతీవే నా గుండెల పొడిసి సచ్చిపోతున్ననే నువ్వు రావని తెలిసి. ఇక ఓదికేమో ఈ ప్రేమించిన పిల్ల ఆగం చేసిందని ఓదికు పిగరు. ఇక ఇంకో దిక్కేమో బెట్టింగు. ఆమె శ్రీముఖి చేసిందని, ఆ హీరోయిన్ చేసిందని, ఈమె చేసిందని, ఆమె చేసిందని, ఇదేదో కథ ఉందని సంకలు గుద్దుకొని ఆ బెట్టింగ్ యాప్స్లో మునిగి తేలితే ఆఖరికి వస్తున్న కల్లా పాతాళం. ఉన్న ఆస్తులు జేబుగుల్లా పానంగుల్లా అయ్యమ్మతోని నిందలు బదనాలు ఆఖరికి వస్తున్న కదా వీళ్ళ పానాలు గాలిలా. చెప్పేటోళ్ళు మస్తుగా చెప్తారు, అందులో నిజమే ఉంది అబద్ధమే ఉంది, అసలు దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉందా, అసలు ఏంది ఏం కదా అనేది ఆలోచన మన కాడ కూడా ఉండాలగా, ఆలోచన చెయ్యాలగా. ఇది మంచా చెడా అక్కడికి వచ్చేదా లేకపోతే మనల్ని అడుగు పట్టించేదా అనేది ఆలోచన ఉండాలగా. ఉరుకులాట ఉరుకులాట. కానీ వీళ్ళకు కూడా జర్నన్న ఉండాలి. అయ్యో పరుల సేవలోనే పరమార్థం ఉంది అనేది మర్చిపోయి పరుల సొమ్ము ఎట్లా గుంజుక తినాలి అనేది ఇంకో గిట్ల తయారయ్యారు వీళ్ళు. ఇంకేముంది, కేటీఆర్కు పచ్చకామెర్లు. బీఆర్ఎస్ హయాంలో సాగింది ఫామ్ హౌస్ పాలనే. ఎన్నికల్లో ఓడిన కేటీఆర్కు ఇంకా బుద్ధి రాలేదు. కేటీఆర్కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్. మాజీ మంత్రి కేటీఆర్కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనబడుతుందని, కేటీఆర్కి కూడా అలాగే ఉందని విమర్శించారు. శుక్రవారం గాంధీ భవన్లో మీడియాతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఫామ్ హౌస్ పాలన తప్ప ప్రజాపాలన ఎక్కడ చేయలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో క్యాబినెట్లో అన్ని నిర్ణయాలు జరుగుతాయని కేటీఆర్ గతంలో ఒప్పుకున్నారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే కేటీఆర్ పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎంతమంది తమ ప్రభుత్వంలో ఉన్నారో కేటీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. కేటీఆర్ లాగా ఇంట్లో ఉన్నోళ్ళందరికీ రాజకీయ పదవులను తమ ప్రభుత్వంలో ఇవ్వలేదని స్పష్టం చేశారు. కేటీఆర్ 10 ఏళ్ళు ఏం చేశారని, తెలంగాణకు తీసుకువచ్చిన పెట్టుబడులు ఏమయ్యాయని ప్రశ్నల వర్షం కురిపించారు. కేటీఆర్ అండ్ కో తెలంగాణకు మంచి చేయరని, తాము చేస్తుంటే అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. వ్యాపారవేత్తలను కేటీఆర్ బెదిరించారని ఆరోపించారు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడగొట్టిన కేటీఆర్కు బుద్ధి మారలేదని ఎద్దేవా చేశారు. చివరికి జూబ్లీ హిల్స్లో ఓడగొట్టిన కేటీఆర్ మారడం లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ రకంగా ఇక ఈ కోయిలాగా అంటే ఇక రేవంత్ కుటుంబం మీద ఇసురుక పడుతుందట. రేవంత్ రెడ్డిని కూడా నోటికొచ్చిన మాట ఇక ఇసురు పెడుతుండట. ఇక ఇట్లా వరకనే భువనగిరి కోయాకు షగ పుట్టింది. ఇక అట్టెట్ట గిట్టెట్ట అని ఇప్పుడు అది కాలు దువ్వి రంకెలేస్తుంది. ఎవరి మీదకి? రాముని మీదకి. ఓడిపోయినా కానీ ఇంకా మీ బుద్ధి మారలేదు, మీ అహంకారం తగ్గలేదు. ఇక అయిపోయింది మీ పని, మిమ్మల్ని ఎవడు నమ్మడు, మేము చేసిన పని మీకు గానొస్తలేదా,
పచ్చకామెర్లు ఉన్నోనికి లోకమంతా పచ్చగా అన్నట్టు ఇప్పుడు నీ గదే కథ ఇది నీ కథ అని గా రకంగా పోల్చి ఇడమర్చి ఇప్పి చెప్తుండు చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి కోల్యాగా. నన్ను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ సర్కారు చేయదు. ఓరేకో ఇదెక్కడి కథ అయ్యా. దానంతో రాజీనామా చేయిస్తారు. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాతే ఖైరతాబాదు బైపోలు. చిట్ చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ సర్కారు చేయదు. ఓరేకో ఇదెక్కడి కథ అమ్మా. కథ ముద్దుగానే ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఫార్ములా ఈ కార్ రేసులు వ్యవహారంలో ఏమీ లేదన్న విషయం అందరికీ తెలుసు. నన్ను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ చేయరు. దానం నాగేందర్తో రాజీనామా చేయిస్తారు. దానంతో రాజీనామా చేయిస్తామని మా వాళ్ళతో అన్నారు. అనర్హత వేటు పడితే పరువు పోతుందని రాజీనామాకు అవకాశం ఇస్తున్నారు. సాంకేతికత సాకులతో కడియం శ్రీహరిని కాపాడే అవకాశం ఉందేమోనని చూస్తున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన ముందుగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగే అవకాశం కనబడుతుందని, ఆ తరువాతే ఖైరతాబాదు జరగవచ్చన్నారు. ఫార్ములా ఈ కార్ కేసుపై ఇప్పటికీ 100 సార్లు చెప్పాను. ఏ తప్పు చేయలేదు. లైట్ డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమేనని చెప్పారు. అయ్యా మొత్తానికి నేను సొక్కం పూస, నేను శుద్ధ పూస, నేను ఏ తప్పు చేయలేదు, కావాలని నా మీద ఏదో బదనం నూకుతుర్రు. నేను గతంలో చెప్పిన ఇది లొట్టపీసు కేసు అని, నేను గతంలో చెప్పినా నేను ఏ తప్పు చేయలేదని 100 సార్లు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వీళ్ళు అదే పాట పాడుతుర్రు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది పోని. అయినా నన్ను అరెస్టు చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా, రేవంత్ సర్కారుకు ఉందా అనేది కూడా కోరిలాగా మరి గట్టిగానే ఇది పాదుకుంటుంది. చూడాలి మరి.